సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం ప్రసవాల్లో టాప్ ప్లేస్ లో నిలిచేటువంటి భద్రాచలం ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య బందనేటు మనకు కూడా మనకు తెలుస్తుంది. ఆదివాసీలకు పెద్ద దిక్కు ఉన్నటువంటి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇప్పుడు ప్రసవాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి గిరిజనులు ఆ పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతకుముందు టాప్ ప్లేస్ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో తగ్గిన పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా భద్రాచలం ఆసుపత్రి తీరైతే పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగానే తయారైందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలం ఏరియా హాస్పిటల్ అయితే ఆదివాసీలు ఎక్కువ, అంటే ఇటు మనకి తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందినటువంటి చాలా మంది కూడా ఈ భద్రాచలం ఆసుపత్రికే ప్రసవాల కోసం వస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క భద్రాచలం ఆసుపత్రిలో అయితే కాన్పులు చాలా వరకు తగ్గాయి. కొన్ని సందర్భాల్లో చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే దీని అంతటికీ కూడా కారణం అక్కడ సిబ్బంది కొరత అయితే ముఖ్యంగా ఉన్నట్లు చెప్పొచ్చు. ఏదైతే ఇది ఒక భద్రాచల హాస్పిటల్లో అయితే సుమారు 5 గైనకాలజిస్టులు ఉండగా ప్రస్తుతానికి తాత్కాలిక పద్ధతిలో కేవలం 3 గైనకాలజిస్టులు అంటే కొన్ని రోజుల క్రితం నియమించగా దాంట్లో 2 కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నటువంటి 2 కూడా జాబ్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరొకరు ఏమో లాగ్ పెట్టి గత కొన్ని రోజుల క్రితం మాత్రమే జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రసవాల కోసం వస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలు అయితే అనేక మంది కూడా పడుతున్నట్లుగా మనం చూడొచ్చు. హాస్పిటల్ కి ప్రసవాల కోసం వెళ్ళినట్లయితే వారిని ఇటు కొత్తగూడెం అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులకి రిఫర్ చేసి పంపిస్తున్నటువంటి అక్కడ సిబ్బంది అయితే మనం తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆదివాసీలు ఇంత దూరాభారం తట్టుకోలేక ప్రైవేట్ ఆసుపత్రిలో, అంటే ఆదివాసీలు కాబట్టి చెప్పచ్చు, అక్కడ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే జాయిన్ అయ్యి వారి యొక్క ఆ యొక్క ప్రసవాలు అయితే జరుపుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇంకా మారుమూల నుంచి వచ్చే గిరిజనులు అయితే మాత్రం ఈ యొక్క హాస్పిటల్ కి వెళ్లేంత స్తోమత వారికి లేకపోవడంతో వారు ఏ చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఉన్నట్టు చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా అంతా కూడా గిరిజనులతోటి ఎక్కువ శాతం గిరిజన ప్రాంతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రాంతంలో ఆసుపత్రులు ముఖ్యంగా అంటే భద్రాచలం సైడ్ చూసుకుంటే ఏజెన్సీ ఈ యొక్క ఏరియాలలో అసలు రవాణా సౌకర్యం కూడా ఉండకుండా ఉండేటటువంటి ఊర్లలో ఈ విధంగా అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి భద్రాచలం ఆసుపత్రి ఈ విధమైన దుస్థితికి రావడానికి అధికారుల నిర్లక్ష్యమే చూడొచ్చు. కొన్ని రోజుల క్రితం అంటే కొన్ని నెలల క్రితం జిల్లా కలెక్టర్ అనుదీప్ వారి సతీమణిని అక్కడే డెలివరీ చేపించి ఈ యొక్క ఆసుపత్రి చాలా బాగా ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఉందని తెలియజెప్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అక్కడ సిబ్బంది కొరత అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కూడా చూడొచ్చు. అయితే యాక్చువల్ గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అక్కడ 5 గైనకాలజిస్టులు, 14 మంది స్టాఫ్ నర్సులు, 19 మంది హెడ్ నర్సులు, అదే విధంగా ఒక మిడ్ వైఫ్ ఉండాల్సిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కేవలం 3 తాత్కాలిక పద్ధతిలో నియమించి అక్కడ కంటి తుడుపు చర్య అయితే చేపట్టినట్టుగా కూడా చూడొచ్చు. అయితే నియమించినటువంటి తాత్కాలిక ఉద్యోగులు కూడా 2 అయితే లీవ్ అంటే బంద్ చేసి వెళ్ళిపోగా ఒకరు లాంగ్ లీవ్ పెట్టి కొన్ని రోజుల క్రితమే వచ్చారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య అయితే గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు రాజశేఖర్. చూసుకుంటే గిరిజన ప్రాంతాలు ఉన్న ప్రజలకి ప్రసవాల కోసం మనం గతంలో చాలా వార్తలు చూసాం, కూడా ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అంటే హాస్పిటల్ వెళ్ళడానికి కూడా మంచాల మీద తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అంటే రహదారులు కూడా సరిగ్గా లేకపోవడం, వెళ్ళడానికి వసతులు పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సిబ్బంది కొరత అనేది చాలా వరకు వారికి అడ్డుకని చెప్పొచ్చు. చాలా మందికి ప్రాణాపాయ స్థితిలో పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కలెక్టర్ అనురాగ్ చెప్పినటువంటి గతంలో తన భార్యకి అక్కడే సిజేరియన్ చేసి తను కూడా ఒక ఉదాహరణ రాసుకున్నారు, వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన స్పందించాల్సిన అవకాశం, ఎందుకంటే గతంలో ఆయన ద్వారానే మరింత దానికి ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా స్పందిస్తే బాగుంటుంది అనుకోవచ్చు మనం కూడా. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఆ కలెక్టర్ సతీమణిని కలెక్టర్ అదే విధంగా కొంతమంది అధికారుల సతీమణులను అయితే ఉంచి ట్రీట్మెంట్ చేపించిన నేపథ్యంలో వీరు విఐపీలుగా ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ గా అందిందని, ఈ సామాన్య ప్రజలకైతే ఈ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా అందట్లేదని సామాన్యులు అయితే వాపోతున్న సందర్భం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క హాస్పిటల్లో పూర్తి సిబ్బందిని నియమించినట్లయితే, అంటే అధికారుల నిర్లక్ష్యం లేకుండా పూర్తి సిబ్బందిని నియమించినట్లయితే ఈ యొక్క ఆదివాసీలకైతే ఒక న్యాయం జరుగుతుందని, అదేవిధంగా ఆదివాసీలకనే కాదు ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే కొన్ని రోజుల క్రితం కూడా ఈ నక్సల్స్ ఏదైతే ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఏదైతే ఈ ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీల సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేసిన నేపథ్యంలో అక్కడ భద్రం ఏరియాలో ప్రైవేట్ ఆసుపత్రులు మరియు ల్యాబ్లు అయితే గిరిజనులను దోచుకుంటున్న కూడా వారు వెల్లడించారు. ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెక్ట్ లేని పక్షంలోనే వీరు ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు. కనుక ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి మరించినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందని అక్కడ ఆదివాసీలు ప్రజలైతే కోరుకుంటున్న సందర్భం అయితే చూడొచ్చు రాజశేఖర్. అధికారుల నిర్లక్ష్యానికి
ఒక రకమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఏమైనా దృష్టి వరకు ఈ విషయం అమ్మ వెళ్ళడం, వారు స్పందించడం గతంలో జరిగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇది నాయకులు చెప్పిన, అంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే పోతం వీరయ్య ఉన్నారు, ఆయన ఒక ఆదివాసీ బిడ్డగానే ఉన్నారు. కానీ ఈ ఎన్నిసార్లు చెప్పిన, అంటే ఈ యొక్క కలెక్టర్ పర్యవేక్షణలో ఉండాల్సినటువంటి ఈ యొక్క హాస్పిటల్ అనేది ఆ కలెక్టర్ ఎన్నిసార్లు అనేక సార్లు కూడా ఆసుపత్రిని పర్యవేక్షించి అక్కడ ఉన్న సిబ్బందిని కొంతమందిని అయితే చురకలంటించిన ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అదంగా పైనుంచి, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాకుండా ఎటువంటి ఈ యొక్క ఎంప్లాయీస్ అయితే రిక్రూట్మెంట్ చేయలేము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లి ఈ యొక్క భద్రాద్రి ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్లో పూర్తిగా కూడా ఈ యొక్క సిబ్బందిని నియమించాలని అయితే కోరుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు రాజశేఖర్. ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బందికి ఏమైనా ప్రభుత్వానికి విన్నవించే పరిస్థితి ఏమైనా గతంలో చేశారు? ఎందుకంటే దాదాపుగా చూసుకుంటే 2021-22 ప్రాంతం మధ్యలో చూసుకుంటే 2000కు పైగా సాధారణ ప్రసవాలు జరిగినటువంటి పరిస్థితి, అలాగే 1700 వరకు సిజేరియన్ కాన్పులు కూడా ఇట్లాంటివి కూడా జరిగినటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు, మేము మరింతగా అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ పై నమ్మకం కల్పించేందుకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా వారికి కేటాయిస్తూ కొత్తగా మిషనరీస్ కూడా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ వార్త అనేది ప్రభుత్వం వరకు చేరిందా? అంటే అధికారులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఏమైనా అలాంటి ప్రయత్నం చేశారు? అయితే ఇక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది అనేక మార్లు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు, లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి అయితే తెలియచేశామని మాత్రమే చెప్తున్నారు. అయితే హరీష్ రావు ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఆరోగ్య శాఖను అయితే మరింత పటిష్టం చేస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ యొక్క ఆసుపత్రి పరంగా చూసుకుంటేనే సిబ్బంది కొరత అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే వారు ప్రభుత్వం నుంచి కేవలం కంటి తుడుపు చర్యగా అప్పటికప్పుడు ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ గా వీళ్ళు నియమిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ వచ్చినటువంటి ఈ ఉద్యోగులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్లో కొంత టైం ఉండి అనంతరం వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే దాని మీదనే దృష్టి సారిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓన్లీ ఇది కేవలం భద్రాచల ఆసుపత్రికి మాత్రమే ఓన్లీ పరిమితమే లేదు, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సిబ్బంది కొరత అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మేలుకొని ఒకప్పుడు ఈ యొక్క భద్రాచల ఆసుపత్రి చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంత దయనీయంగా పరిస్థితికి మారడానికి కారణమైనటువంటి ఇటు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పటికైనా మేల్కొని దానిని ఒక గాడిన పెట్టి ఆదివాసీలకైతే న్యాయం చేయాలనే ఒక మాట అయితే వినిపిస్తుంది.